గత నెల 13న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు శిరస వహిస్తూ గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు ఎవరి ఆలోచనలు మేరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. అయితే నిన్న జరిగిన పత్రికా సమావేశంలో స్థానిక పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు వివరణ ఇస్తూ, గడిచిన 2 నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతం పేరుతో ఓట్లు అడిగిరంటున్నాడు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవింద్ను, ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పేరు మీద ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిందా? పిచ్చి కుక్క మురిగినట్టు నువ్వు మురిగినావా మతం పేరు మీద అనేది నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. రెండవ అంశం, ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన 200 రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసింది. మేము పంచినామా పంచలేమనేది ఒక క్షణం పక్కకు పెడితే, ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు 300 రూపాయలు పంచింది నువ్వా కాలా? దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ తీసుకున్నారు. దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మహిళలకు వంచినటువంటి వ్యక్తి అరవింద్. ఒక దొంగతనం చేసి మళ్ళీ ఎదుటోని దొంగ అని చెప్పడం ఎంతైతే ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే. ఆయన అహంకారం ఎట్లా వచ్చిందంటే, నేను గతంలో చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ ఈ కుక్కకు పిచ్చి లేసింది, ఓడిపోతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలనుకున్నాం. కానీ జనము మళ్ళీ ఆ కుక్కను ప్రజాబాల్యంలోకి వదిలిపెట్టి ఇట్లా కరవడానికి అవకాశాలు ఇస్తుంది. For more videos like this, subscribe Big TV channel.